ఈ దేశం ఒక మతానికి చెందినది కాదు, ఈ దేశం ఒక రాజ్యాంగానికి చెందినది. ఈ నేలపై పుట్టిన ప్రతి పౌరుడు సమానమే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధుడు అందరూ భారతీయులే. ఈ నేల మీద పుట్టి ఈ గాలిని పీల్చి ఇక్కడే పెరిగి ఇక్కడ మట్టిలో కలిసే భారతీయులే అందరూ కూడా. కానీ ఈరోజు నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా, ప్రార్థన చేసుకుంటే నేరమా? బైబిల్ చదివితే నేరమా? స్వార్థ ప్రకటిస్తే నేరమా? చర్చికి వెళ్తే హింసకు గురి అవ్వాలా? కాదు. క్రిస్టియన్లు ఈ దేశానికి ఏమి చేయలేదు అంటారా? హాస్పిటల్స్ కట్టింది ఎవరు? క్రిస్టియన్స్. స్కూల్స్, కాలేజీలు నడిపింది మొదట్లో ఎవరు? క్రిస్టియన్ మిషనరీలు. పేదలకు వైద్యం అందించింది ఎవరు? క్రిస్టియన్ మిషనరీలు. అనాథలకు ఆశ్రయం కల్పించింది ఎవరు? మొదట క్రిస్టియన్లు. ఇవన్నీ చేసినటువంటి క్రైస్తవ ప్రజలని ఈరోజు భయముతో బతకమంటారా? తల వంచి జీవించమంటారా? మేము అడుగుతున్నది ప్రత్యేక హక్కులు కాదు, రాజ్యాంగంలో ఉన్న హక్కులే. ఆర్టికల్ 25 ఇచ్చిన మత స్వేచ్ఛ. చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమాన హక్కులు కావాలి. దాడులు చేస్తే కేసులు పెట్టాలి, దోషులను శిక్షించాలి. రాజకీయ లాభం కోసం మతాన్ని వాడకూడదు. మేము చెబుతున్నది ఒకటే, క్రిస్టియన్ అంటే బలహీనుడు కాదు, ప్రేమ బోధించేవాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసే చేతులు దేశానికి ప్రమాదం కావు. ఈ పాదయాత్ర ఒక హెచ్చరిక, ఇది ఒక వినతి, ఇది ఒక పోరాటం, ఇది ఒక ప్రశ్న, ఇది ఒక సమాన హక్కుల నినాదం. క్రిస్టియన్ల భద్రత, భారత రాజ్యాంగ భద్రత. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ప్రభుత్వం ఒక వర్గానికి, ఒక మతానికి కొమ్ము కాస్తుంది. రాజకీయ నేతలు అంటే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎంపీ అయినా ఒకటే నేను చెప్తున్నాను, ఒకటే నేను అడుగుతున్నాను. క్రిస్టియన్ల మీద దాడి జరిగినా మీరు స్పందించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. హైందవుల మీద దాడి జరిగినా తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి చట్టపరంగా. ముస్లింల మీద దాడి జరిగినా తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించండి. క్రైస్తవుల మీద మాత్రమే దాడులు జరిగినప్పుడు స్పందించమని చెప్పటంలా, కానీ ఇక్కడ దాడులు జరుగుతుంటే క్రైస్తవుల మీద మీరు పట్టించుకోవటంలా, హిందువుల మీద దాడులు జరగటంలా, ముస్లింల మీద దాడులు జరగటంలా, కేవలం క్రైస్తవుల మీదే, క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీదే దాడులు జరుగుతున్నాయి. మీరెందుకు నోరు విప్పకుండా మౌనంగా ఉన్నారు? మీ మౌనమే ఈరోజు నాలాంటి ఒక నాయకుడిని అసెంబ్లీ వైపు, పార్లమెంట్ వైపు, చట్టసభలలో సీట్ల వైపు అడుగేయటానికి, పాదయాత్రకు కారణమైంది. అదే మీరే కనుక మతపరమైనటువంటి భేదం లేకుండా, ఒక మతానికి కొమ్ము కాయకుండా, మీరు నష్టం కలిగినప్పుడు, దాడికి గురైనప్పుడు ఏ మతమైనా మీరు మాట్లాడి స్పందించి శిక్షించుంటే ఈరోజు మేము మౌనంగా ఉండేవాళ్ళం.